బాయ్. ఎందుకు వచ్చావు? నా సంగతి తేల్చు. నమ్మిన వాళ్ళ ముంచడమే కానీ తేల్చడం నా కెరీర్లో లేదు. చివరిసారిగా మర్యాదగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అరే అలాగా? నీ బ్యాగ్లో దువ్వెన, కాటుక, లిప్స్టిక్, పౌడర్, వీటితో పాటు నిరోధ్ కూడా తెచ్చుకుంటే ఈ ప్రాబ్లం వచ్చిండదు కాదు కదా. నాకు సమాధానం చెప్పండి, ఇక్కడి నుంచి కదలేమన్నా. కారు ఇంచు కూడా కదలదురా గూట్లే. కారు ఎలా ఆపావురా? ఆపటమేట్రా, వెనక్కి పంపిస్తా. ఎంత ఎవరో మీరు? నోటితో చెప్తే గుర్తుండదులే, చేత్తో చెప్తా. దిగు. రౌడీలు తీసుకొచ్చావా? కుంభకం కొట్టరా షోడా. అమ్మాయి డబ్బులు తీసుకుని పని చేస్తున్నా, నాకు మాత్రం ఎందుకు చేయా? తప్పుగా నేను కూడా నీకు డబ్బిస్తాను. బండబడ నాకు మొగుడు కావాలి. నీ బుగ్గలు కేకులు లాగున్నాయి, వాడే వస్తాడు. పో. లేరా? ఏమన్నారా జేబులో? జేబులో దువ్వెన. అరే చాకు, అబ్బో పర్సు కూడా ఉందే. ఎన్ని పెట్టుకున్నాడువి? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎందుకు పెట్టుకోలేదు అంట. వద్దు, ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బు కంటే నేను రెట్టిపిస్తాను. డబ్బు కోసం అడ్డమైన పనులు చేసే జబ్బు నాకు లేదురా. కింద నుంచి వచ్చా. మర్యాదగా అమ్మాయి మెడలో తాళి కడతావా లేదా? కడతాను. ఒకసారి బురదలో అడుగేశాను, జీవితాంతం ఈ బురదతో నేను గడపలేను. ఒరేయ్, ఇప్పుడు నిన్ను కొట్టించింది నీతో తాళి కట్టించుకోవడానికి కాదురా, నాలాగే మరో ఆడదాని జీవితంతో నువ్వు ఆడుకోకుండా ఉండడానికి. వస్తానన్నయ్య. ఇంకేంట్రా చూస్తున్నావు? ఏమిటమ్మాయి? ఇదిగో, నువ్వు నాకు బుల్లోని చూసి నువ్వు ఒక బుల్లమ్మని చూసుకుని ఎందుకు వచ్చింది అంట మనం ఎలా వాడుకుంటే పోరా? ఇట్టా దిపా అయ్యే పని కాదులే. అట్ట కాదబ్బాయ్, ఒక్కసారి లవ్ చేస్తున్నానబ్బాయ్. అయ్యే పని కాదు గాని ఒక్కసారి లవ్ ఆడుతున్నట్టు ఒక్కసారి ఊహించుకో. నిజం కంటే ఊహ బాగుంటుంది. పిలిచినావు సార్? ఎక్కడ తెచ్చారు ఎంతసేపు? ఏంటి సార్, ఎలుగుబంటి వస్తే ఏం చేయాలి సార్? ఎదమని నీకు అన్ని అనుమానం. ఏం చేస్తావు? తర్రమని పారిపోవాలి. గట్లనా సార్? ఇంట్లోకి వస్తే ఏం చేయాలి సార్? ఏం చేస్తావు? తలుపులు వేసుకుని కళ్ళు మూసుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని ఆంజనేయ స్వామి దండకం చదువుకోవాలి. గదిలోకి వస్తే ఏం చేయాలి సార్? ఏంటన్నా గదిలోకి వస్తే ఏం చెయ్యాలి సారా? నువ్వు అమ్మతం తెలియదంటారు ఎదవా. ఏం చేస్తావు? పారిపోవాలి. పారిపోనిక ఇల్లేనంత దగ్గరికి అత్తే దేర్ లైస్ ది పాయింట్. సమయస్ఫూర్తి ఉపయోగించి ప్రవర్తిస్తాం. గట్లనా సార్? అయితే ఇప్పుడు మీరు సమయస్ఫూర్తితో నడుచుకోండి. ఎందువలన? నీ వెనకాల ఎగొట్టొచ్చింది. ముసలి, ఏ ముసలి, నిన్నే ఆయన 25,000 తెమ్మన్నారు.
అతన్నే వచ్చి అడగమను. అబ్బో ఇంతోటి అత్తగారి కోసం ఆయన మేడ దిగి రావాలా? ఇవే ఏమిటే నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేనా? ఆగు. ఏమిటే మధ్యలో? ఒసే రాక్షసి! రాక్షసి అని తెలిసిందిగా, ఇక నోరు మూసుకుని పడి ఉండండి. గురునాథ తీసుకురా. అమ్మా జోకర్ లాంటి వాడిని ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నాను. ఇందులో నా తప్పేమీ లేదని తమరు గుర్తిస్తే. సార్ నా గురించి నేను చెప్పుకోకూడదు కానండి, నేను చాలా పెద్ద మనిషినండి. ప్రాణం కంటే పరువు ముఖ్యం. లంచాలు దొంగతనాలంటే నాకు సస్యమే రాగిట్టావు. సారీ, అయితే మీతో నాకు ఫ్రెండ్షిప్ కుదరదులేండి. సార్ ఏంట్రా సడన్ గా తల పగిలితే ఏం చేయాలి సార్? నీ బొంద, నీకు అన్ని ఎట్టండి చిత్ర విచిత్రమైన డౌట్లు వస్తాయంట్రా. నువ్వు జల్దీ చెప్పు సార్, తల పగిలితే ఏం చేయాలి? ఏం చేస్తావయ్యా? హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ వ్యాన్ పిలిపించాలి. గట్లనా? అయితే ఇప్పుడే పోయి ఫోన్ చేసత్తా. ముందే చెప్పొచ్చు కదా, ముందే చెప్పొచ్చు కదా. డీటెయిల్ గా కనుక్కోమని నువ్వే కదా సార్ చెప్పినావు. మీ డిస్కషన్ ఆపి హాస్పిటల్ జాయిన్ చేయండి. చూసాం నుంచి తీసుకోదా. బాబు మీ ఎస్ఐకి రక్తం చాలా పోయింది. ఇతని గ్రూప్ రక్తం సరిపోతుంది, కానీ ఇతనికి కిస్కా మిస్కానే జబ్బుంది. కిస్కా మిస్కానా? యా, కొరియా జబ్బు కొత్తగా వచ్చింది. ఈ కిస్కా మిస్కా జబ్బున్న వాళ్ళకి సరిగ్గా 5 గంటలు కొట్టేసరికి అతనికి చిన్న చిన్న దొంగతనాలు చేయాలనిపిస్తుంది. భలే భలే. ఏంటి భలే? ఇతని రక్తం ఎక్కిస్తే మీ ఎస్ఐ గారు కూడా 5 గంటలు కొట్టేసరికి దొంగతనాలు చేస్తాడు. అలాని ఎక్కించకపోతే చస్తాడు. ఏం పర్లేదు, ఎక్కించండి. అంతేకాదు, ఇతని అలవాట్లన్నీ కూడా మీ ఎస్ఐ గారికి వస్తాయి. రానివ్వండి సార్, ప్రాణాలు ముఖ్యం. ఓకే, మీ ఇష్టం, రండి. ఆకలి 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 ఆకలి. దరిద్ర కొట్టి మేళం. ఈ పిచ్చోడేమిటి ఎప్పుడు ఆకలి ఆకలని ఏడుస్తాడు? అమ్మమ్మ అమ్మమ్మ, వాళ్ళంతా ఇంత తింటూ తాతయ్యకి ఆకలిస్తుందంటే అన్నం పెట్టడం లేదు. ఒరే, ఎంత పొగర్రా నీకు! నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. నువ్వెవరమ్మా తీసేయడానికి? ఎక్కువ మాట్లాడితే నిన్నే పంపించేస్తాను ఇంట్లోంచి. వాళ్ళకి బాగా తిని ఒళ్ళు బలిసి కొవ్వు పట్టింది. ఈ రోజు నుంచి రేషన్ ప్రకారంగా పెట్టు. అలాగేనమ్మా. See you. బాయ్. ఎవరే అతను? బాయ్ ఫ్రెండ్. పెళ్లి కావలసిన పిల్లవి. ఇలా మగపిల్లలతో షికార్లు తిరగకూడదు. పెళ్ళైన బావ గర్ల్ ఫ్రెండ్ ని ఇంట్లోనే పెట్టుకున్నాడు. ముందు బావకు చెప్పి తర్వాత నాకు చెప్పు. కిన్నెరా, అక్కయ్యకి నీకు జీవితంలో ఎలాంటి సరదాలు లేవు. మీతో పాటు నేను ఏడుస్తూ కూర్చోాలా? నెవర్. మమ్మీ. రే రవి, కిన్నెరేముందో విన్నావా? నువ్వైనా? అవును, చాలా ఓవర్ అయింది. అక్కాయ్ ఎలా ఉంది కాకరకాయ్? పాపం చేదుగా ఉందా ఏంటో, దాని గుణమే ఎంత? హలో, జస్ట్ ఇప్పుడు మోటార్ సైకిల్ మీద నీ డాక్టర్ని డ్రాప్ చేసింది ఎవరనుకున్నావు? నా కొడుకు, మై సన్. ఇంకా మ్యాటర్ అంటే రన్ అయిపోద్ది అనుకో, దాని గురించి నాకు వర్రీ లేదు. ఇంకా నాకున్న వర్రీ అలా ఒక్కటే, నీ తాగుబోతు కొడుకుని నా లైన్లోకి దింపుకోవాలి. అబ్బో, దాని చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది, వస్తా. ఎవరిది? బయటికి పోరా. బయటికి పోరా. రాస్కెల్. రాస్కెల్. బయటికి పోతావా లేదా? బయటికి పోతావా లేదా? పిచ్చివాడితో మాట్లాడేమిటండి, బయటికి వెళ్ళండి. ఆగండి, ఆయన కొట్టకండి. ఆయన ఏం చేశారు? కొట్టాలా నరకాలా? మూడంతా పాడు చేశాడు వీణ్ణి. నిన్ను ఏం చేస్తావే? మా అమ్మమ్మని తాతని కొడతావే నిన్ను. నీ కొడుకు నన్ను చంపేసేటట్టున్నాడు. నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. అమ్మో, రక్తం. వాడు వీడిని ఎందుకు కొడతారు? అసలు దీని అంతటికి నీ ఏడుపు ఏమిటి న్యూసెన్స్?
సాగర్ నేను వెళ్ళిపోతాను. నువ్వెందుకు వెళ్తాం? వెళ్ళని వెళ్ళగొడతాను. పదవే, నడవే. బాగా తిని బలిచున్నారు. మొదలెస్టకు మూక. తెల్లారేదాకా ఇక్కడే పడు. లోపలికి వస్తే కాళ్ళు దొరకొడతాను. ఏకున్నాదా? అయ్యా వీళ్ళు ఏడ్చి ముత్తుకున్న లోపల రాని చిత్తం వర్షంలోనే చావండి. అమ్మో అక్కాయ్, ఇప్పుడు నువ్వు తినాల్సింది గన్నేరుకాయ అన్నట్టు డైరెక్ట్ గా తింటావా, పౌడర్ చేసుకు తింటావా? యాజ్ యు లైక్. చూసావా, నీ బతుకులు గేడు దాకా తీసుకొచ్చాను. గేడు దాటేలోపు నువ్వు నా రూట్కి రాలేదనుకో, రేపు ప్లాట్ఫారం మీదకి, ఎల్లుండి డ్రైనేజ్ లోకి. మ్యాటర్ అది నువ్వే డిసైడ్ చేసుకో.